తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ త్రిబులార్ భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. త్రిబులార్ నిర్మాణ పనుల్లో పురోగతిపై సంబంధిత కలెక్టర్లపై ఇకపై రోజువారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం పేర్కొన్నారు. రైతుల కోసం రుణం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. రుణమాఫీ కోసం రైతులకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్లు చేసినా రైతు ద్రోహి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ విడిచిపెట్టదని కేటీఆర్ హెచ్చరించారు. వైద్య విద్యార్థి ట్రైనింగ్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భువనగిరి నియోజకవర్గం భూదాన్ పోచంపల్లి మండలం కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పగడాల శివ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. భారతదేశాన్ని కబలించేసింది కాబట్టి ఇలాంటి హత్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అద్దుపద్దు లేకుండా పోయింది. పాలకులు వీటి పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది దీని పట్ల పాలకులు నిలదీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని ఆ 10 మందిని ఉరిదీయాలి. ఇలాంటి శిక్షలు ఇలాంటి పనులు చేసిన ప్రతి ఒక్కరికి వెంటనే మరణ శిక్ష విధించే కొత్త చట్టాలు అమలు చేయాలని ఈరోజు మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల చాలా మంది యువత ఖరాబ్ అవుతారు. ఈ డ్రగ్స్ను ఒకటి, ఈ మద్యాన్ని ఒకటి, ఈ పోర్న్ వీడియోలు ఒకటి అన్ని బ్యాన్ చేయాలని కూడా మేము ఈరోజు పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోచంపల్లిలో పీడీఎస్గా పీఓఎల్గా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ 10 మందిని ఉరి తీయాలి, లేదంటే వెంటనే ఎన్కౌంటర్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీసేప్ యాప్ ను తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేసిన హీరోని అభినందించిన మంత్రి సీతక్క. అమ్మాయిలు మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12, 2024న టీసేప్ అనే యాప్ ను లాంచ్ చేశారు. ఇప్పటి వరకు 15,000 మందికి పైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళల ప్రయాణ సమయంలో పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తుంది. అపాయంలో ఉన్న మహిళలను గుర్తించిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఈ యాప్ పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్లో కాకుండా సాధారణ ఫోన్ల ద్వారా కూడా టీసేప్ పనిచేస్తుంది. మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ యాప్ను అభినందిస్తూ హీరో మాధవను టీసేప్ ప్రచార వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కోల్కతా మహిళా డాక్టర్ హత్య నేపథ్యంలో టీసేప్ దేశవ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది. టీసేప్ యాప్ను తమ రాష్ట్రంలో ప్రారంభించేందుకు 7 రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ఇతర రాష్ట్రాలకు టీసేప్ యాప్ను ఆదర్శంగా మారటం ప్రముఖ హీరో మాధవన్ తన ట్విట్టర్ అకౌంట్లో టీసేప్ వీడియోను అప్లోడ్ చేసి ప్రమోట్ చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అమ్మాయిలు మహిళలు ఈ యాప్ను వినియోగించాలని సూచించారు. మరింతగా ఈ యాప్ను వినియోగంలోకి తెచ్చేలా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసింది. Thank you for confirming your safety. Please enter your 4-digit secret passcode to verify the trip. Thank you for confirming your safety. Your passcode has been verified. Your trip is under monitoring.
సాగునీటి రంగ నిపుణులు రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్య నాయుడికి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉద్యోగుల ప్రమోషన్లు బదిలీల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మూసప్ ట్యాంక్ వద్ద సంక్షేమ భవన్లోని సొసైటీ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. రాత్రికి రాత్రి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆదిలాబాద్ నుండి చిన్నపిల్లలను తీసుకొని వచ్చామంటూ టీచర్లు వాపోయారు. హైకోర్టు ఉత్తర్వులను పరిగణంలోకి తీసుకోకుండానే బదిలీలు చేస్తున్నారని, వందల కిలోమీటర్ దూరంలో పోస్టింగ్లు ఇస్తున్నట్లు వారు ఆరోపించారు.